నమస్తే అండి. నా పేరు డాక్టర్ సాయి దీపక్. నేను నరాల స్పెషలిస్ట్, న్యూరాలజిస్ట్. ప్రస్తుతం నేను సిటీ న్యూరో సెంటర్ మియాపూర్ హాస్పిటల్‌లో పనిచేస్తున్నాను. ఒక న్యూరాలజిస్ట్‌గా నేను చాలామంది ఫిట్స్ పేషెంట్స్‌ని చూస్తూ ఉంటాను. సో, ఫిట్స్ అంటే ఏంటి? మనం సీజర్స్ అని అంటాం అనమాట. అంటే సైంటిఫిక్‌గా మనం సీజర్ అని అంటాము, లేకపోతే కన్వల్జన్ అని అంటాము. సో, సీజర్ అంటే అసలు ఆ ఇంగ్లీష్ పదం మనం చూసామంటే, సైంటిఫిక్ టర్మ్ ఏదైతే సీజర్ ఉందో, ఇంగ్లీష్ పదం మనం చూసామంటే సీజర్ అంటే టు సీజ్ అనమాట. అంటే దయ్యం పట్టినట్టు అని చెప్పేసి పురాణ కాలంలో ఇంగ్లీష్ వాళ్ళు అనుకొని దానికి సీజర్ అనే పేరు పెట్టినారు. ఏదో అంటే దయ్యం హ్యాస్ సీజ్డ్ ది బాడీ అన్నట్టు అనమాట. సో సీజర్ అనే పేరు పెట్టినారు. బట్ మనం చూసినామంటే ఎగ్జాక్ట్గా ఫిట్స్లో ఏమవుతుంది ఆర్ సీజర్లో ఏమవుతుంది అంటే, ఈ బ్రెయిన్లో ఏదైతే నరాలు ఉన్నాయో ఆ నరాలలో బ్రెయిన్లో ఒక స్పెసిఫిక్ పార్ట్లో కరెంట్ ప్రవాహం ఇర్రెగ్యులర్గా ఆర్ ఎలా అయితే కరెంట్ ప్రవాహం బ్రెయిన్లో అవ్వాలో అలా జరగకుండా దాంట్లో కొంచెం అబ్నార్మాలిటీ వస్తుందన్నమాట బ్రెయిన్లో కరెంట్ ప్రవాహంలో. అలా వచ్చినప్పుడు కొన్ని స్పెసిఫిక్ సెట్ ఆఫ్ సెల్స్ బ్రెయిన్లో అవి ఎక్సెసివ్గా స్టిమ్యులేట్ అవుతాయి. ఆ స్టిమ్యులేషన్ వల్ల మనం ఫిట్స్ అనేది మనకు బయటికి కనిపిస్తుంది. సో మనం చూసామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్రెయిన్లో ఒక్కొక్క భాగం ఒక్కొక్క పార్ట్ ఆఫ్ ద బాడీని కంట్రోల్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చేతికి ఒక భాగం కంట్రోల్ చేస్తుంది, కాలుని ఒక భాగం కంట్రోల్ చేస్తుంది అట్లా. సో ఫిట్స్లో ఏమవుతుంది అంటే ఐదర్ బాడీలో ఉన్న స్పెసిఫిక్ భాగంలో ఎనీ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్లో స్టార్ట్ అవుతుంది యూజువల్గా. సో చేతి భాగంలో స్టార్ట్ అయింది అనుకోండి, మనం చూసినప్పుడు ఏమవుతుందంటే సడన్గా ఒక చెయ్యి ఇట్లా వంకర పోవడం, మీకు డెమాన్స్ట్రేట్ చేయాలంటే సో సడన్గా ఇట్లా చెయ్యి వంకర పోవడం. దాని తర్వాత అక్కడే ఉండదు. ఫిట్స్ అన్నప్పుడు ఏమవుతుందంటే బ్రెయిన్ ఒక భాగంలో స్టార్ట్ అయ్యి నెక్స్ట్ పార్ట్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. అట్లా ఇమీడియట్గా వితిన్ ఫ్యూ సెకండ్స్ ఆల్మోస్ట్ చాలా కేసెస్ ఫుల్ బాడీని అది ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. అలాంటప్పుడు ఇట్లా ఫిట్స్ ఇట్లా కళ్ళు పైకి తేలేసి చేతులు కాళ్ళు ఇట్లా కొట్టుకోవడం ఇట్లా ఫిట్స్ రూపంలో మనకు బయటపడుతుంది. సో ఫిట్స్ రకాలు మనం చూసాము అంటే బ్రాడ్గా మనం క్లాసిఫై చేయాలి అంటే జనరలైజ్డ్ సీజర్స్ అని ఉంటాయి, ఫోకల్ సీజర్స్ అని ఉంటాయి. సో జనరలైజ్డ్ సీజర్స్ అని మనం చూసామని, జనరలైజ్డ్ సీజర్ అంటే ఏంటంటే జనరలైజ్డ్ ఫుల్ బాడీ కొట్టుకోవడం మనం గమనిస్తాం. ఫోకల్ సీజర్ అంటే ఏమవుతుందంటే జస్ట్ ఒక భాగం, సపోజ్ బ్రెయిన్లో ఒకటే పార్ట్లో ఒక స్పెసిఫిక్ పార్ట్లో కరెంట్ ప్రవాహం కరెక్ట్గా లేదు అంటే ఉత్త ఆ భాగం వచ్చే కొట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఉత్త ఎడం చెయ్యి బ్రెయిన్ ఏదైతే కంట్రోల్ చేస్తుందో ఆ పార్ట్లో కరెంట్ పోయిందంటే ఆర్ కరెంట్ అబ్నార్మల్ ప్రవాహం ఉంది అంటే ఈ చెయ్యి ఒక్కటే కొట్టుకోవచ్చు కూడా ఫిట్స్లో. బట్ కామన్ ఏమవుతుంది అంటే ఒక పార్ట్లో స్టార్ట్ అయ్యి ఫుల్ బ్రెయిన్ అంతా వ్యాపించి అది ఫిట్స్ మొత్తం బాడీని ఎఫెక్ట్ చేసేటట్టు అవుతుంది అనమాట. చాలాసార్లు ఏమవుతుంది అంటే ఒక పార్ట్లో స్టార్ట్ అయినప్పుడు ఆ పార్ట్ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది కొట్టుకోవడం, అండ్ దాని తర్వాత బాడీ మొత్తం ఆ కరెంట్ ప్రవాహం అబ్నార్మల్ అయినప్పుడు మొత్తం బాడీ కూడా కొట్టుకోవడం స్టార్ట్. అది ఫోకల్ ఆన్సెట్ విత్ జనరలైజ్డ్ సీజర్స్ అని అంటాం. అంటే ఫోకల్ ఆన్సెట్ ఒక దగ్గర మొదలై జనరలైజేషన్ అయింది అన్నట్టు అనమాట. సో అది ఫిట్స్లో రకాలు బ్రాడ్గా. కొంతమందికి ఏమవుతుంది అంటే ఇప్పుడు బ్రెయిన్ అనగానే మనకి ఏంటి చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి. మనం ఫిట్స్ కామన్గా మనం ఏమనుకుంటాము, చెయ్యి కొట్టుకోవడము, కాలు కొట్టుకోవడం, లేకపోతే బాడీలో పార్ట్స్ అన్ని బాడీ అంతా కొట్టుకోవడం అని చెప్పేసి మనం చూస్తుంటాం. సో అది ఓన్లీ మోటార్ ఆస్పెక్ట్ అనమాట. కొంతమందికి ఫిట్స్లో ఏమవుతుందంటే ఒక కాంప్లెక్స్ పార్షియల్ సీజర్స్ అని ఉంటాయి. దాంట్లో ఏమవ్వచ్చు, పేషెంట్కి స్పృహ ఉండదు, ఒక ఫ్యూ సెకండ్స్ జస్ట్ కళ్ళు పైకి తెలిసి ఇట్లా ఆయనకు స్పృహ ఉండదు. మనం చూసే వాళ్ళకి మనకు అర్థమవుతుంది, అరే ఇతను రెస్పాండ్ అవ్వట్లేదు, అసలు మనం ఏం మాట్లాడినా మనకి బదులు ఇవ్వట్లేదు, సమాధానం ఇవ్వట్లేదు అని చెప్పేసి మనకు తెలుస్తుంది. బట్ ఆయనకి ఆ ఫ్యూ సెకండ్స్ ఆర్ ఫ్యూ మినిట్స్, యూజువలీ 1 to 2 minutes అది ఉంటుందన్నమాట. ఆ 2 minutes ఆయనకు అసలు గుర్తుండదు ఏమైంది అని చెప్పేసి, ఆయనకు అవగాహన ఉండదు. అండ్ స్పృహలోకి మళ్ళీ వచ్చినాక ఏమైంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. సో ఫిట్స్ అనగానే మనం అనుకునేది ఏంటంటే కాలు చేతులు కొట్టుకోవాలి, లేకపోతే నాలుక కొరుక్కోవాలి, లేకపోతే మూత్రం బట్టల్లోనే పోతారు, ఇవన్నీ జనరల్గా మనం అనుకునేది. సో ఈ కాంప్లెక్స్ పార్షియల్ సీజర్లో ఇవన్నీ అవ్వకుండా జస్ట్ స్పృహ లేకుండా కళ్ళు పైకి తేలేసి కాసేపు అన్రెస్పాన్సివ్గా ఉండే రకమైన ఫిట్స్ కూడా ఉంటాయన్నమాట. ఇలాంటి కాంప్లెక్స్ పార్షియల్ సీజర్లో ఒక్కొక్కసారి ఫిట్స్ స్టార్ట్ అవ్వక ముందే తెలిసిపోతుంది కొంతమందికి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అన్కాన్షియస్ అంటే స్పృహ కోల్పోయే ముందు కడుపులో కొంచెం గ్యాస్ లాగా అనిపించడము, లేకపోతే కొంతమందికి కళ్ళు తిరిగినట్టు అనిపించడము, ఇలా దీన్ని ఆరా అంటాం అనమాట. AURA ఆరా. సో కాంప్లెక్స్ పార్షియల్ సీజర్ ప్రిసీడెడ్ బై ఆరా అని అంటాం అనమాట. సో ఇంకొంతమందికి ఏమవ్వచ్చు అంటే ఆటోమాటిజమ్స్ అని ఉంటాయి కొంతమందికి ఫిట్స్ వచ్చినప్పుడు, ఎస్పెషలీ ఈ కాంప్లెక్స్ పార్షియల్ సీజర్లో. ఆటోమాటిజం అంటే ఏమవుతుంది అంటే, సో కామన్గా ఎలా చేయొచ్చు అంటే వాళ్ళకి స్పృహ ఉండదు, కళ్ళు పైకి తెలిస్తారు, అండ్ నాలుక జస్ట్ లిప్ స్మాకింగ్ ఆటోమాటిజం అంటే
అట్లా అంటుంటారు. బట్ వాళ్ళు అట్లా అంటున్నారని వాళ్ళకి తెలీదు. మనం వీడియో తీసామంటే ఫిట్స్ వచ్చినప్పుడు వాళ్ళకి చూస్తే వాళ్ళకి అసలు ఐడియా ఉండదు వాళ్ళు అట్లా చేస్తున్నారు అని చెప్పేసి. ఇంకొంతమంది కొన్ని రకాల ఆటోమేటిజమ్స్ ఎట్లుంటాయి, చెయ్యి ఇట్లా ఏదో అన్నం కలుపుతున్నట్టు అక్కడే ఉంటారు, పైన చూస్తూ ఉంటారు, కింద అన్నం ఉండదు, ఏముండదు, ప్లేట్ ఉండదు, ఏముండదు. వాళ్ళు ఏదో ఫర్ ఎగ్జాంపుల్ ఏదో రాసుకుంటూ ఉంటారు, సడన్గా ఫిట్స్ వస్తాయి, కాంప్లెక్స్ పార్సల్స్. సో ఆ పెన్ను పడిపోతుంది, పెన్ను పడిపోయి పైకి చూసేసి కళ్ళు తెల్లేసి ఇలాంటి ఆటోమేటిజమ్స్ రావచ్చు. లేకపోతే డ్రెస్ ఇలాంటి ఆటోమేటిజమ్స్ రావచ్చు. ఇదంతా వాళ్ళకి అసలు అవగాహన ఉండదు వాళ్ళు చేసినట్టు. సో ఈ 1-2 మినిట్స్లోనే మొత్తం జరిగిపోతుంది అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే వాళ్ళకి స్పృహ ఉండదు కదా. సో పక్కన ఏమైనా వేడి నీళ్ళు ఉన్నా కానీ, లేకపోతే పొయ్యి దగ్గర ఏమైనా పనులు చేస్తున్నా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ స్విమ్మింగ్ చేసేటప్పుడు, డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా రావచ్చు, హైట్స్లో ఉన్నప్పుడు రావచ్చు. ఇలాంటి ప్లేసెస్లో వచ్చి వాళ్ళకి స్పృహ లేనప్పుడు యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో వీ నీడ్ టు బీ వెరీ కేర్ఫుల్ అనమాట. సీజర్స్ ఉండే పేషెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. సో కామన్గా ఫిట్స్ డ్యూరేషన్ మనం చూసామంటే ఇట్ లాస్ట్ ఫర్ అ ఫ్యూ మినిట్స్ అనమాట. మోస్ట్లీ 1 to 2 మినిట్స్ ఫ్రమ్ ద ఆన్సెట్. అంటే స్టార్ట్ అయినాక 1 నుంచి 2 నిమిషాల వరకు ఫిట్స్ కొట్టుకోవడం అనేది ఉండొచ్చు. కొంతమందికి ఎక్కువ ఫిట్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే 5 నిమిషాల వరకు కొట్టుకోవచ్చు. అండ్ దానికన్నా ఎక్కువ అంటే స్టేటస్ ఎపిలెప్టికస్ అని కంటిన్యూస్ ఫిట్స్ కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి, ఫిట్స్ ఆగకుండా. అలాంటి సందర్భాలు కూడా మనం చూస్తూ ఉంటాము. ఇట్ కెన్ బి లైఫ్ థ్రెటనింగ్, అంటే దీనివల్ల ప్రాణాలు కూడా పోవచ్చు. ఎందుకంటే 2 థింగ్స్, ఈ ఫిట్స్ వచ్చినప్పుడు కొట్టుకుంటూ ఉంటారు కదా, నాలుగు కొరుకోవచ్చు, వాళ్ళకి స్పృహ ఉండదు, నోట్లోంచి జొల్లు కారుతూ ఉంటుంది. ఆ జొల్లు ఏమవ్వచ్చు అంటే ఒక్కోసారి ఈ నోరు ఏదైతే ఉందో అండ్ ఊపిరితిత్తులు, విండ్ పైపు, ఫుడ్ పైపు, 2 పైప్స్ ఉంటాయి మనకి గొంతు దగ్గర. ఆ రెండింటికి కామన్ కనెక్షన్ ఉంటుంది. సో నోటికి కూడా ఆ రీజన్ ఫైరింగ్స్ అని అంటాం, దాంతో కనెక్షన్ ఉంటుంది. సో ఏమవుతుంది అంటే ఆ జొల్లు ఏదైతే నోట్లో ఉంటుందో అది ఒక్కొక్కసారి ఊపిరితిత్తుల్లో కూడా వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. అలా అయితే నిమోనియా రావచ్చు. ఏమన్నా ఫుడ్ పార్టికల్స్ నోట్లో నుంచి విండ్ పైప్లోకి వెళ్ళిందంటే ఇమీడియట్గా గాలి తీసుకోవడం ఆగిపోయి డెత్ కూడా అవ్వచ్చు. సో ఇలాంటివి. సో స్టేటస్ ఎపిలెప్టికస్ అనేది ఇట్ ఈస్ ఎ లైఫ్ థ్రెటనింగ్ కండిషన్. ఇమ్మీడియట్లీ మెడికల్ కేర్ అవసరం అయ్యే ఒక మెడికల్ ఎమర్జెన్సీ. న్యూరాలజీలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మెడికల్ ఎమర్జెన్సీ స్పెసిఫికలీ విత్ రెస్పెక్ట్ టు ఫిట్స్ ఈస్ స్టేటస్ ఎపిలెప్టికస్ అనేసి అంటాం అనమాట. సో డ్యూరేషన్ ఈజ్ వేరియబుల్, బట్ మోస్ట్ కామన్లీ 1 to 2 మినిట్స్. ఇమీడియట్లీ ఫిట్స్ వచ్చిన వెంటనే ప్రతిసారి హాస్పిటల్ తీసుకురావాల్సిందే, దెర్ ఈస్ నో డౌట్ అబౌట్ దట్. బట్ డ్యూరేషన్ పెరిగే కొద్దీ రిస్క్ టు లైఫ్ కీప్స్ ఇంక్రీజింగ్. సో అది మనం గమనించాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరికైనా మనం ఇంట్లో ఉన్నప్పుడు కానీ బయట ఉన్నప్పుడు కానీ సడన్గా మనకి ఫిట్స్ పేషెంట్ ఎవరైనా ఫిట్స్తో కొట్టుకున్నట్టు చూస్తే కామన్గా ఏమంటారు అంటే ఏదైనా తాళాలు చేతిలో పెడితే కానీ ఆ చేతిలో ఏమైనా పెడితే, సామాన్ పెడితే అది తగ్గుతుంది అని చెప్పేసి. అది కంప్లీట్లీ రాంగ్ అండి. అసలు దాంట్లో ఎలాంటి నిజము లేదు, దానివల్ల ఎలాంటి ఉపయోగము ఉండదు. ఓన్లీ థింగ్ ఫిట్స్లో మనం చేయాల్సింది ఇమీడియట్గా యాంటీ ఎపిలెప్టిక్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. అది హాస్పిటల్లోనే ఇవ్వగలుగుతారు మోస్ట్ ఆఫ్ ద టైమ్. సో హాస్పిటల్ తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అప్పటి వరకు మనం ఏం చేయొచ్చు అంటే, నేను మీకు చెప్పాను ఇందాక, ఆస్పిరేషన్ అయ్యే అవకాశం ఉంటుంది, ఎస్పెషల్లీ ఫిట్స్ టైమింగ్ పెరిగే కొద్ది. సో ఫిట్స్ వచ్చిన వాళ్ళని ఎవరన్నా మీరు చూసారు అంటే ఇమీడియట్లీ మీరు వాళ్ళని లెఫ్ట్ లాటరల్ పొజిషన్లో పెట్టాలి. అంటే ఎడం వైపుకు తిప్పి పండబెట్టాలి వాళ్ళని. అండ్ ఫిట్స్ వచ్చాయని చెప్పేసి ఇమీడియట్గా అంబులెన్స్ని పిలిచేసి యూ విల్ హ్యావ్ టు టేక్ టు ద హాస్పిటల్, బ్రింగ్ హిమ్ టు ది హాస్పిటల్.